హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ముందు చూపించిన ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా చిటపట అని వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లగా వార్చకుండా నార్మల్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లంగా వాడిస్తే చేదుగా వస్తుంది కాబట్టి కొంచెం దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూరని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ గోంగూరని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. గోంగూర అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గోంగూర అంతా గుజ్జుగా అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉండాలి. నేను 4 కట్లు గోంగూర అనేది తీసుకున్నాను అండి. ఈ విధంగా గుజ్జుగా అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, గోంగూర అనేది ఎంత బాగా కుక్ అయిందో, మెత్తగా కుక్ అయింది. ఈ విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి.
తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఆవాల్ని రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. అలాగే దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని పౌడర్ లాగా వచ్చేంత వరకు దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ యాడ్ చేసుకొని దంచుకోవాలి. అంటే నా దగ్గర చిన్న ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి 2 యాడ్ చేశాను. లేదంటే పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నా సరిపోతుంది. లైట్గా దంచుకోవాలి, మరి అంత మెత్తగా కాకుండా లైట్గా దంచుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా లైట్గా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ముందు కుక్ చేసుకున్న గోంగూరని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా దంచుకోవాలి. ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో లైట్గా దంచుకోవాలి. సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ మొబైల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.